వాలి సుగ్రీవులిద్దరూ మంచి పరాక్రమం కలిగిన వారు. ఇద్దరూ సొంత అన్నాదమ్ములు. మొదట్లో ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం. కానీ తరువాత ఇద్దరికీ వైరం పెరిగింది. ఒకరిని ఒకరు చంపుకునేదాకా వెళ్ళారు. కిష్కింధ రాజ్యానికి వాలి రాజు. అతని తమ్ముడు సుగ్రీవుడు అన్న చెప్పిన మాటను శిరసా పాటించేవాడు. అయితే ఒకసారి మాయావి అనే అతను వాలీతో యుద్ధానికి దిగుతాడు. ఆ తరువాత ఆ మాయావి వాలీతో యుద్ధం చేయలేక పారిపోయి ఒక గుహలోకి వెళ్ళిపోతాడు. అయితే వాలి అతన్ని వదలకుండా గుహలోకి వెళ్లేందుకు సిద్ధమవుతాడు. సుగ్రీవుడు అన్న వెంటనే పరుగుపెట్టాడు. అప్పుడు వాలి సుగ్రీవుడితో, నువ్వు గుహ బయటే ఉండు, నేను ఆ మాయావిని చంపి బయటకు వస్తాను అని లోపలికి వెళ్తాడు. వాలి గుహలోకి వెళ్ళిన తరువాత వాలీకి రాక్షసుడికి పెద్ద యుద్ధం జరుగుతుంది. కొంతసేపటి తరువాత ఎటువంటి శబ్దం రాకపోవడంతో సుగ్రీవుడు ఆ రాక్షసుడు బయటకు రాకుండా గుహకు పెద్ద బండ అడ్డంగా వేస్తాడు. తరువాత సుగ్రీవుడు రాజుగా పట్టాభిషేకం చేయించుకుంటాడు. తరువాత వాలి గుహలో నుండి బయటకు వస్తాడు. తనను సుగ్రీవుడు మోసం చేశాడని అతన్ని చంపాలనుకుంటాడు. కానీ సుగ్రీవుడు మాత్రం తన అన్నను మోసం చేయాలని ఏనాడు అనుకోలేదు. ఏడాది వరకు గుహ బయట ఉండి ఎదురు చూశానని, అయితే గుహలో నుంచి రక్తం రావడం, మీ అరుపులు వినపడేసరికి ఆ రాక్షసుడు మా అన్ననే చంపాడే, అతను బయటకు వస్తే రాజ్యానికి ప్రమాదం ఉంటుంది అని అలా చేశానని సుగ్రీవుడు వాలికి వివరణ ఇస్తాడు. అయితే వాస్తవానికి మాయావినే వాలి చంపేస్తాడు. తరువాత గుహకు అడ్డంగా ఉన్న బండరాయిని పగలగొట్టుకొని వస్తాడు. ఇక సుగ్రీవుడు, అన్న నాదే తప్పు, మళ్ళీ నువ్వే రాజుగా సింహాసనాన్ని అధిష్ఠించు అంటాడు. కానీ వాలి వినడు. అయితే వాలీకి ఇంకో విషయం బాగా కోపం తెప్పించింది. వానర జాతుల్లో అన్నాదమ్ముల్లో ఎవరైనా చనిపోతే వాళ్ళ భార్యను మరొకరు పెళ్లి చేసుకోవడం ఆనవాయితీ. వాలి చనిపోయాడని వాలి భార్య తారను సుగ్రీవుడు చేసుకుంటాడు. దీంతో వాలీకి కోపం వచ్చి సుగ్రీవుడు భార్య అయిన రుమను తన సొంతం చేసుకోవాలనుకుంటాడు. దీంతో సుగ్రీవుని చంపాలని అనుకుంటాడు వాలి. దీంతో సుగ్రీవుడు పారిపోతాడు. అయితే వాలి అస్సలు అడుగుపెట్టలేనటువంటి ఋష్యమూక పర్వతానికి వెళ్తాడు సుగ్రీవుడు. అయితే వాలి మాత్రం సుగ్రీవుడు భార్యను బలవంతంగా తనదాన్ని చేసుకుంటాడు. సుగ్రీవుడి భార్య అంటే వాలీకి మొదటి నుండి ఇష్టం ఉండేది. అందుకే సుగ్రీవుడిని చంపాలని ఎప్పటి నుంచో అనుకునేవాడు. ఇక కారణం దొరకడంతో అతన్ని వదిలిపెట్టకూడదనుకున్నాడు. అలా పారిపోయిన సుగ్రీవుడికి రాముడు ఎదురవుతాడు. రాముడికి సుగ్రీవుడు అంతా చెబుతాడు. తన అన్నను చంపి తనను తన భార్యను రక్షించమని ప్రాధేయపడతాడు. మీ అన్నను యుద్ధానికి పిలువు, నేను చూసుకుంటా అంటాడు రాముడు. దీంతో వాలిని సుగ్రీవుడు యుద్ధానికి పిలుస్తాడు. వారిద్దరి మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది. చివరకు సుగ్రీవుడు నిస్సహాయుడిగా మారుతాడు. శ్రీరాముడు కోసం అటూ ఇటూ చూస్తాడు. వాలి సుగ్రీవులిద్దరూ ఒకే రూపంలో ఉంటారు. అయితే సుగ్రీవుడి మెడలో దండ ఉంటుంది. రాముడు చెట్టుచాటు నుండి వాలీపైకి బాణం విసురుతాడు. తరువాత కొన ఊపిరితో ఉన్న వాలి రాముణ్ణి నిందిస్తాడు. నీకు ఇది తగునా అని ప్రశ్నిస్తాడు. నువ్వు అంత యోధుడివయ్యుండి ఎందుకిలా నన్ను దొంగ దెబ్బ తీశావని అడుగుతాడు వాలి. కానీ రాముడు వాలి అడిగిన ప్రతి ప్రశ్నకు శాంతంగా సమాధానం చెబుతాడు. నువ్వు అధర్మం పాటించావు, నీ తమ్ముడి భార్యను బలవంతంగా తీసుకున్నావు, ఈ విధంగా నువ్వు చేసిన తప్పుల వల్లే నిన్ను ఇలా చంపాల్సి వచ్చిందని చెబుతాడు. శ్రీరాముడు, నువ్వు నిజాయితీగా ఉంటే నేను నిజాయితీగానే యుద్ధం చేసేవాణ్ణి అని చెబుతాడు. ఈ మాటలు విని వాలి కొంత సమయం మౌనంగా ఉన్నాడు. చివరికి వాలి తన తప్పును అంగీకరిస్తూ సుగ్రీవుడిని పిలిపించమని అడుగుతాడు. సుగ్రీవుడు వాలి దగ్గరికి వచ్చాక చివరి చూపులో వాలి సుగ్రీవుడిని చూసి కన్నీళ్లతో తమ్ముడిని ఆశీర్వదిస్తూ, బాగుండి పాలించు, జనానికి న్యాయం చేయు అని సుగ్రీవుడికి చెప్పి వాలి ప్రశాంతంగా కన్నుమూశాడు.